మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి గడియారం సెంటర్లోనే పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడారు. మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి గడియారం సెంటర్లోనే పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ పూలే ఆశయ సిద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కేసీఆర్ ప్రభుత్వం హయాంలో బడుగుల విద్య కొరకు అనేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని, కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయం చేశారని, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వెనుకబడిన వర్గాల కోసం అమలు చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చీర పంకజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డి, అభిమన్య శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, లోడంగి గోవర్ధన్, కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, తుమ్మల లింగస్వామి, బొజ్జ వెంకన్న, కన్గల్, నల్గొండ పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, కౌకూరి వీరాచారి, కొప్పుల విమలమ్మ, వంటల అవినాష్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆశయాలని, ఆదర్శాలని, ఆయన ఆలోచనని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేద వర్గాలు, బడుగు బలహీన, దళిత గిరిజన, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేదవారు కూడా చదువుకోవాలి. ఆ చదువు ద్వారా మన వ్యక్తులై పేదరికం నుంచి మనం ముందుకు సాగాలి. అందరూ కూడా కలిసి ఉండాలి అనేది ఆయన లక్ష్యం. మరి నేను కూడా మనస్ఫూర్తిగా పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాగుండాలని, మరి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరు సహాయం చేసినా ఎవరు సహాయం చేయకపోయినా మరి విద్యను మాత్రం మనం విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరు కూడా విద్యని అభ్యసించి మరి ఉన్నత స్థితికి ఎదగాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి దాంతోపాటు పూలే గారి ఆశయాలను ఆదర్శాలను ఎవరైతే మరి ముందుకు తీసుకెళ్ళి మరి అదేవిధంగా వారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కూడా మరి 10 మందికి ఉపయోగపడే విధంగా వారు కూడా సేవలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ ప్రభుత్వం కూడా, ఎందుకంటే మన గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి మరి అదేవిధంగా ఎన్నో రకాలుగా మరి బీసీ మరి బడుగుల విద్యార్థులకు ఎన్నో రకాలుగా అటు హాస్టల్స్ కానీ, బీసీ హాస్టల్స్ కానీ, బీసీ గురుకులాలు కానీ మరి విద్యార్థులకు ఎన్నో రకాల సేవలు అందించి వారికి అన్ని విధాల మరి ముందుకు పోయే విధంగా మరి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఆ విధంగానే ఈ యొక్క ప్రభుత్వం కూడా మరి పేద వర్గాలకు సంబంధించిన వారికి మరి ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ అలికేషన్ ఇచ్చి మరి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు 42% రిజర్వేషన్ కూడా మరి బీసీ వర్గాలు కోరుకుంటూ ఉన్నారు. మరి దాన్ని కూడా మరి ఏదో అసెంబ్లీలో మరి తీర్మానం చేసి ఏదో మేము పంపించేసినామని దులిపేసుకునే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది. మరి ఆ చేష్టలు కాకుండా మరి పకడ్బందీగా మరి రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా మరి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని